టుడే మనం ఏం చేస్తున్నాం? సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మనం చికెన్ లెగ్ పీసెస్ చేసుకుంటున్నాము. సో ఈరోజు అయితే మీకు బాగా స్టైల్లో ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే మీ దగ్గర వెళ్ళి లెగ్ పీసెస్ ఉన్నాయో అది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటికి నీట్గా సాల్ట్ వేసి మంచిగా వేసి క్లీన్ చేసుకున్నాం అనమాట ఈ లెగ్ పీసెస్ని. సో దెన్ మనం ఒక్కొక్కటిగా మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే చెప్పిన మసాలా ఏంటి? సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, గరం మసాలా. సో వీటన్నింటిని వేసేస్తున్నాను నేను. మంచిగా పట్టేటట్టు వేసుకోవాలండి. పైన చేసుకుంటే కాదు. ఇప్పుడే మిక్స్ చేయొద్దు. ఫస్ట్ నెక్స్ట్ మనం కర్డ్ వేసుకుంటున్నాం. సో 1 స్కూప్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక చిన్న లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాం. కామెంట్ చేయండి, మీకు సవర్ అంటే ఇష్టమా లేకపోతే స్పైసీ అంటే ఇష్టమా లేకపోతే స్వీట్గా? టీవీ సౌండ్ మంచిగా పడుతుందని నా ఉద్దేశం. ఇలా స్టార్ట్. సో మనం ఇట్లా లెమన్ మంచిగా స్క్వీజ్ చేసేసుకోండి, హాఫ్ లెమన్ వరకు. నేను మీకు ఎంత సవర్ కావాలో అంత తీసుకోవచ్చు. సో ఈరోజు మాకైతే ఓన్లీ హాఫ్ లెమన్. సో ఇప్పుడైతే దీన్ని ఒక 1-2 మినిట్స్ కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నీట్గా. సో మనం ఈ మసాలా మిక్చర్ అంతా ఒక్కొక్కటిగా వీటినే కదా వీటికి పెళ్ళ తీసి అందరూ ఇట్లా పెళ్ళ వేస్తారు. అది అట్లా చేయొద్దు అనమాట. చికెన్ లెగ్ పీసెస్ అయిపోతాయి, లెగ్ పీస్ కాకుండా. నీట్గా పట్టేలాగా మసాలా అంతా వెతికి పట్టేలాగా మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. సో అన్ని మసాలా ఒకటొక్కటే వేయకుండా ఇట్లా మొత్తం వేసేస్తే బాగుంటుంది. పైన లెగ్ పీసే కాదు, లోపల లెగ్ పీస్ కూడా చేయాలి. అని ఓకే. మీ దగ్గర కర్డ్ లేకపోతే మిల్క్ కూడా యూజ్ చేసేది. నో మిల్క్ యూజ్ చేయద్దు, ఓన్లీ ద కర్డ్. చూడండి కర్డ్ ఎందుకంటే టేస్ట్ రావడానికి ఇంకా పట్టడానికి లోపల పౌడర్ ఎవరికి ఇష్టం లేదు. అది నిజమా? నిజమే. మరి పౌడర్ ఎట్లుంటాయి? పౌడర్ అంటే ఒక్క దగ్గరలే అతుక్కుంటాయి. ఓకే. వాటర్ పోయచ్చా? నో వాటర్. ఇది ఫ్రై చేసుకుంటాం కదా మనము, పాన్ ఫ్రై. ఇట్లా పట్టేటట్టు మొత్తం. యాక్చువల్గా మా పాప చికెన్ తినట్లేమన్నమాట ఈ మధ్యన. సో చాలా రోజుల తర్వాత చికెన్ లెగ్ పీస్. ఇగో మా పాప ఏమన్నాడు, ఫస్ట్ చికెన్ వద్దు వాళ్ళ మొత్తమే వెజిటేరియన్ అయిపోదామని ఇంటోడు. మా పప్పలే తెచ్చింది, ఎవరు అడగలేరు. నువ్వు అడగలేవా? ఓ సారీ, అడగలేవా? అడిగినా మరి పైకి పట్టు. చూడండి మసాలా అంతా ఇట్లా మంచి మిక్చర్ కావాలి ఇట్లా. ఓకే. ఒక లెగ్ పీస్ చూపి. ఓకే, నైస్. దీన్ని మనం ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అంతా పట్టి కమ్మ ఉంటుంది. ఇప్పుడే ఫ్రై చేసుకుంటే అస్సలు రాదు. సో దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఓకే. Yes. See you later. Yes. సో దాన్ని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చలో బాయ్. మనమైతే ఫ్రిడ్జ్లో నుండి తీయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫ్రై చేసుకొని చూద్దాం. ఓకే. సో దీనికోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఆనియన్స్ ఏం వేయట్లేదు.
ఓన్లీ లెగ్ పీస్ కావాలి. ఓన్లీ మనం ఇలా చూడండి ఒక్కొక్క లెగ్ పీస్ని నీట్గా ఒక ప్యాన్లో 2 లెగ్ పీస్ పడితే ఇంకా చిన్న ప్యాన్ అయితే ఇంకా ఎక్స్ట్రా అదే రాదు, ఎందుకంటే చాలా అయిపోయింది. నెక్స్ట్ ఈ సైడ్ ఇంకొక సైడ్ నీట్గా ఫ్రై చేస్తున్నాను. చూసారా కేఎఫ్సీలా అనిపిస్తలేదు. ఇగో మీకు కావాలంటే కేఎఫ్సీ కావాలంటే బాగా పిండి లేకపోతే అట్లా దేంట్లలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ కేఎఫ్సీ చికెన్లో ఓన్లీ ఆ పౌడర్ వేస్తారు అంతే, ఏం పెద్ద కాదు. సో మనకి ఇక్కడ ఇది గ్రిల్డ్ చికెన్ అనమాట, మాకు గ్రిల్ కాబట్టి ప్యాన్ గ్రిల్ చికెన్. ఇదైతే ఇది వీడియోలా నాకు ఎట్లులో కనిపిస్తలేదు, కానీ రియల్గా అయితే వాటర్ అబ్బా ఊచలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. మీకు కూడా అట్లా అనిపిస్తే ప్లీజ్ లైక్. సో ఇలా చుట్టూ తిప్పి ఫ్రై చేసుకోండి, మంచిగా ఉంటుంది. వావ్ వెరీ నైస్. సో ఇదైతే మొత్తం గ్రిల్ వరకు అయితే చూసేద్దాం, అసలు చేసేద్దాం. అయితే మన చికెన్ రెడీ అయిపోయింది. సో గాయ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై గ్రిల్డ్. చూడండి వావ్. సో ఇప్పుడు మా జస్ట్ లుకింగ్ లైక్ వావ్. సో నువ్వు తిని చూపిస్తావా? ఎస్ సరే చూద్దాం ఇప్పుడు ఎట్లుందో దీని టేస్ట్.